కశ్మీర్లోని తమ ఆక్రమణలను ఖాళీ చేయాలని ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్కు భారత్ హితవు పలికింది. 1947లో ఈ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయడం భారత స్వాతంత్ర చట్టంతో పాటు అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా జరిగిందని పేర్కొంది. ఈ ప్రాంతానికి సంబంధించి పాకిస్తాన్ భారత భూభాగాలను అక్రమంగా ఆక్రమించుకోవడం మినహా మరే వివాదాలు లేవని తేల్చి చెప్పింది. ఐరాస మానవ హక్కుల మండలి 61వ సమావేశంలో జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కులపై అణచివేత జరుగుతోందని పాకిస్తాన్ చేసిన ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేటాయించిన బడ్జెట్ ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ కోరిన బెయిల్అవుట్ ప్యాకేజీ కంటే రెట్టింపుగా ఉందని భారత ప్రతినిధి అనుపమ సింగ్ గుర్తు చేశారు. పాకిస్తాన్ దుష్ప్రచారాలు ఇప్పుడు అసూయతో నిండిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైలు వంతెన నకిలీదైతే పాకిస్తాన్కు హెల్యూజినేషన్లలో జీవిస్తున్నట్లే అని చురకలు వేశారు. పాక్ తన ఉగ్రవాదం ద్వారా జమ్మూ కాశ్మీర్ను అస్థిరపరిచేందుకు నిరంతరం యత్నిస్తున్నప్పటికీ ఆ ప్రాంతం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతూనే ఉందన్నారు.